రాంబాబన్నా. ఉమ్, మొత్తానికి బెయిల్ వచ్చిందంటగా. దా దా బయటికి రా. ఇక మనం ప్రెస్ మీట్లు పెట్టుకుందాం. మళ్ళా మళ్ళా షురూ చేద్దాం. ఏమంటావు? అంటే బయట టపాసులు కాల్చి రేయ్ అభిమాన సంఘాలు రాంబాబన్న అంబటి రాంబాబన్న అభిమాన సంఘాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బయటికి వచ్చేసి బాణాసంచా పేల్చి అదే టపాసులు టుస్సు టుస్సుక్ అని చెప్పేసి టపాసులు పేల్చి విందులు వినోదాలు కానిచ్చేసి రాంబాబన్నని బయటికి తీసుకొచ్చేయండి. మీరు బయటికి తీసుకొచ్చేటప్పుడు టపాసులతో పాటు ఒక బ్యాండ్ మేళం కూడా తీసుకొచ్చేయండి. మా రాంబాబన్న డ్యాన్స్ వేస్తాడు. జైలు బయట టిక్కు 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 అని డ్యాన్స్లు వేస్తాడు. చేసి బయటికి వచ్చేసి నువ్వు అన్న రాంబాబన్న నా దగ్గరికి మాత్రం రాకన్నా బోర్ని ఏడ్ చేస్తావు. ఎందుకంటే లోపల లోపల జరిగిన వ్యవహారాలని ఎవడికి తెలుస్తాయి? ఎవడు చెప్పుకుంటాం బాధలు? ముడ్డి మీద వాతలు బిగినేటి ఏవేవో లోపల చెప్పకూడని చోట జరిగిన వ్యవహారాలన్నీ ఏం చెప్పుకుంటాం చెప్పు? అవన్నీ గుర్తొస్తాయన్నాక ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి గుర్తొస్తుంటాయి. చూసుకొని మాట్లాడాలా, జాగ్రత్తగా మాట్లాడాలా, లేకపోతే మళ్ళీ సెకండ్ రౌండ్ ఉంటుందని చెప్పేసి అవన్నీ కథలు ఉంటాయి. అవన్నీ మనం పర్సనల్గా కూర్చొని మాట్లాడుకుందాంలే. నువ్వు రా బయటికి వచ్చేసి ఒకసారి డ్యాన్స్ వేసి గట్టిగా డ్యాన్స్ వేయి. ఏం జరగలేదు. ఈ రాంబాబు అంబటి రాంబాబు టైగర్ అని చెప్పేసి ఒకసారి అట్లా హూంకరించి విదిలించి బయటికి రా. మనం పర్సనల్గా కూర్చొని అది మా జగనన్న రౌండ్ టేబుల్ సమావేశాలు అన్నీ మాట్లాడుకుందాం. తర్వాత కార్యక్రమాలు ఏంటి, ఏమేం చేద్దాం, ఎలా ముందుకు వెళ్ళాలనేది మా జగనన్న వివరిస్తాడు. ఇస్తాడులే, నువ్వేం మొహమాట పడకు. ఇంత జగనన్న కోసం చేసావు, జైలుకి వెళ్ళావు, 4 రోజులు వాయింపుడు తర్వాత మరలా వస్తున్నావు. ఫోన్పేలు గూగుల్ పేలు ఉంటాయిలే, ఏం ఫరక్ పడకు. నేను చెప్తాను జగనన్నకి, అన్నీ అవుతాయిలే. కొంచెం వచ్చి కొంచెం రెస్ట్ తీసుకో, 2-3 రోజులు కాపడం పెట్టుకో. అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొనేసి మరలా ఒకసారి డ్యాన్స్ వేసి మనం ప్రెస్ మీట్ పెట్టుకుందాం. రాంబాబన్న దా 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 వెయిటింగ్.